అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి మార్చి 27వ తేదీన గురువారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్‌ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేసి తప్పకుండా మాకైతే సపోర్ట్ చేస్తారు అని చెప్పి భావించి ఈరోజు ఈ వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున వీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చెయ్యాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా ఒక పనిని అనుకుంటే దానిని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏ పనిని కూడా మొదలు పెట్టరు. మొదలు పెడితే మాత్రం దానిని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. చూడండి, వీరికి రేపటి రోజున ఆర్థిక పరంగా చాలా మెరుగైనటువంటి ప్రయోజనాలను అయితే రేపటి రోజున వీరు చూడబోతున్నారండి. అలాగే విద్యార్థులకు కష్టపడినటువంటి అంటే మీరు ఎంతైతే కష్టపడ్డారో ఈ సంవత్సరం అంతా ఏ విధంగా అయితే మీరు దేని గురించి అయితే ఎక్కువగా కష్టపడి చదివారో ఆ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా మీ పరీక్షల్లో మీరు విజయవంతమయ్యేటటువంటి రోజుగా రేపటి రోజున తెలుసుకోవాలి. అలాగే రేపటి రోజున కొంచెం ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి పని పట్ల కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వారి పట్ల, లేదంటే ఏదైనా చిన్నపాటి సమస్యల వలన కొంచెం మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారండి. కాబట్టి ఒత్తిడికి ఎక్కువగా గురవకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ పనైనా కానీ సమగ్రవంతంగా ఆలోచించేటటువంటి శక్తిగా మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించేటటువంటి తెలివితేటలపై పెట్టి కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు, గొడవలకు రేపటి రోజున పూర్తిగా మీరైతే దూరంగా ఉండాలని మరీ ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం సూచన ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేపటి రోజున ఏదైనా కానీ క్షణం కూడా ఆలోచించకుండా ఏమాత్రం కూడా మనము అసలు ముందు ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా ఎవరినైనా ఒక మాట అనడం కానీ, లేదంటే అనవసరంగా కోపాన్ని తెచ్చుకొని ఆ కోపంలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు గురై ఒక్కసారిగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే ఎవరినైనా కానీ అనవసరంగా దూషించడం కానీ ఇలాంటివి అంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మనం కావాలని కూడా ఏ పని కూడా చేయమండి. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఒత్తిడి అంటే మన పని వలన స్ట్రెస్ అవ్వటం వల్ల, లేకపోతే మనకు కొంచెం ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగాలేకపోయినా అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఏంటంటే ఒక మనిషికి ఎలా ఉంటుందంటే ఎవరో పట్టి పీడిస్తున్నట్టుగా, గట్టిగా లాగి పట్టేసినట్లుగా అలా మన బాడీ అంతా కూడా అంటే మన మాట వినకుండా విపరీతమైనటువంటి కోపానికి గురై ఆవేశపూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలను అప్పటికప్పుడే మనకు తెలియకుండానే తీసుకుంటూ ఉంటాం. కాబట్టి రేపటి రోజున ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు పూర్తిగా మీరైతే దూరంగా ఉండండి. అలాగే గొడవలకు కూడా కొంచెం దూరంగా ఉండండి. కుటుంబంలో కొన్ని సమస్యలు రేపటి రోజున మిమ్మల్ని బాధిస్తాయి. అవి ఎలాంటివైనా కావచ్చు. రేపటి రోజున అంటే ఆర్థిక పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. కానీ అంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అంటే వృద్ధులకు కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి ఇలా ఎవరికైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తడం, వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పాలవ్వడం, వారిని చూస్తూ అలా మీరు ఉండలేక కొంచెం టెన్షన్కి గురవడం జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్న వారి పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే పెద్దవారు ఉంటారు కాబట్టి అసలే సమ్మర్ కదా, కొంచెం వారికి ఏదైనా కానీ వాతావరణం మార్పు రావడం వలన కొంచెం ఈ సమ్మర్కి వారు కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను మీరు ఏర్పాటు చేయండి. కాబట్టి వారికి అంటే మనం ఏదైనా కానీ అంటే వారికి అంటే ఫర్ సపోజ్ కొంచెం వృద్ధులు ఉన్నారనుకోండి ఇంట్లో, వారికి అన్నీ కూడా ఇక మనమే ఏదో ఒక విధంగా జాగ్రత్తగా మనం ఏ లోటు లేకుండా చూసుకోవాలి. కాబట్టి వారికి ఈ ఎండ వాతావరణం వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురవుతారు. కాబట్టి వారిని చూసి ఎక్కువగా టెన్షన్స్కి అయితే గురవకండి. వారికి ఏమేం కావాలో అన్నీ కూడా వారికైతే సమగ్రంగా ఇవ్వండి. ఇక అలాగే రేపటి రోజున మీకు ఏదైతే అవసరమైనటువంటి సమయం ఉంటుందో, ధనం లభించలేదని చెప్పి మీరు దేని గురించి అయితే బాధపడ్డారో దానికి సరిపడా రేపటి రోజున మీ అవసరమైనటువంటి సమయంలో మీ చేతికైతే ధనం లభిస్తుంది. అయితే అలాగే అలా లభించినప్పుడు ఆ ధనాన్ని
ఒకేసారి మొత్తం ఖర్చు పెట్టేసేయకండి. ఎందుకంటే రేపన్న రోజు ఏ అవసరం వస్తుందో తెలీదు కాబట్టి కొంచెం ఆచితూచి జాగ్రత్త పడండి ధనం విషయంలో. ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేసి రేపటి రోజున మరలా అయ్యో మాకు చేతిలో డబ్బు లేదని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత బాధపడినా కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. కాబట్టి ఉన్నప్పుడే కొంచెం మనకు అవసరమైనంత వాడుకొని తర్వాత ఆ యొక్క ధనాన్ని దాచిపెట్టుకోండి. ఇక అలాగే రేపటి రోజున బంధువులతో అవసరాలకు ధనం సర్దుబాటు చేసేటటువంటి స్థితికి కూడా రేపటి రోజున మీరు ఉంటారనే చెప్పుకోవాలి. కాబట్టి చెప్పాను కదా, ధనానికి సంబంధించినటువంటి అవసరాలు అయితే మీకు రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తున్నాయి. సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి స్థానంలో, గౌరవ స్థానంలో మంచిగా అంటే మీకు దేని గురించి అయితే అన్యాయం జరిగిందో దాని పట్ల మీకైతే న్యాయం జరిగేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఇక అలాగే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండేందుకు మీరు శనిగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే శనీశ్వరుడికి ఆరాధించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే ఎప్పుడైనా కానీ ఈ ఒక్క వారంలో శనివారం నాడు శనిదేవుడి పేరు మీద మీకు పూజలు చేసుకొని ఆ రోజున కొంచెం ఉపవాసం ఉండడం వల్ల ఏమిటంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది. ఎవరైతే ఈ రాశి వారు ఏలినాటి శని వలన బాధపడుతూ ఉంటున్నారో వారికి కూడా కొంచెం ఏలినాటి శని ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకైతే పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. మీ సంతానాన్ని చూసి మీరు చాలా గర్వపడతారు. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులెంచటాలు ఇవన్నీ కూడా రేపటి రోజున మానుకోండి. మీకు రేపటి రోజున అసలు అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ఎటువంటి వాదనలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చడం కానీ ఇలాంటివి అసలు పెట్టుకోకండి. ఇక మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఇంకొక వైపు నిలిచేలా ఉంటుంది. కాబట్టి మీరు ఆమెకు లేదా ఆయనకు వ్యతిరేకంగా అయితే మాట్లాడటం కానీ ఇలాంటివి చేయకండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును కూడా రేపటి రోజున నమోదు చేసుకోండి. ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఎప్పటికైనా కానీ వెళ్ళాలని చెప్పి దాన్ని ముందుగానే రేపటి రోజున మీరైతే ఖరారు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి మీకు ఎప్పటికైనా కానీ సహాయపడుతుంది. ఇక ఈ రోజున మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్నటువంటి ప్రణాళికలు కూడా రేపటి రోజున మీకైతే విఫలం చెందుతాయి. ఇక మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇది ఒక బంగారమైనటువంటి రోజుగా భావించుకోవచ్చు. అంటే ఎవరికైనా కానీ వైవాహిక జీవితంలో ఇద్దరి పట్ల ఏదైనా పరస్పరం ఏదైనా కానీ ఇన్ని రోజుల పట్ల కొంచెం ఏదైనా అనవసరమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నా కానీ, లేదంటే అనవసరంగా మీరు దేని గురించి అయినా వాదులాడుకొని విడిపోయినా కానీ రేపటి రోజున ఏంటంటే తిరిగి వారి పట్ల మీకు కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రేమను మీరు అర్థం చేసుకోవడం, ఇలా ఇరువురు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని రేపటి రోజున మంచిగా సఖ్యతగా ఉండడానికి రేపటి రోజున మీకైతే అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున ఏదైనా కానీ మీకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా రోజుల నుండి మేము అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే విధంగా మాకు ఈ పనులు అసలు ఎంత అనుకున్నా కూడా వెనకంజలోనే ఉన్నాము, మాకు అసలు ఏమీ కలిసి రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి రేపటి రోజున మీకు ఆ పనిలో కొంచెం అయితే సక్సెస్ అనేది కనిపించి మీ మనసుకు కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశం రేపటి రోజున రాబోతుంది. అనుభవం గలవారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కూడా కోరతారు. అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కోరతారు. ఇక ఉదారత, సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు బాగా ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైనటువంటి కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు ముందు రోజుల్లో అన్నీ కూడా దేని గురించి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే దానికి మీరు బాగా సమయాన్ని కేటాయించిన వారు అవుతారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో అయితే ప్రతికూలతలు అయితే కనిపించాయి. కాబట్టి ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించుకోండి.